మీరు హాస్పిటల్‌కి వచ్చాక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు కదా! కానీ ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ అసలు ఏం జరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? రండి ఒకసారి చూపిస్తాను. మీరు బ్లడ్ శాంపిల్ ఇచ్చాక మన పని అయిపోయింది అనుకుంటారు కదా! కానీ యాక్చువల్ ప్రాసెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్‌ని ఇలా న్యూమాటిక్ ట్యూబ్ సిస్టంలో పంపిస్తాం. ఫాస్ట్‌గా, సేఫ్‌గా, హ్యాజిల్ ఫ్రీగా సెకండ్స్‌లో డైరెక్ట్‌గా మన ల్యాబ్‌కి రీచ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి మన బ్లడ్ శాంపుల్ తీసి అది మన దగ్గర ఉన్న అనలైజర్స్లో పెట్టి టెస్ట్ చేస్తారు. దీన్ని మనం ఫుల్లీ ఆటోమేటెడ్ హెమటాలజీ అనలైజర్ అంటాము. దీని ద్వారా బ్లడ్ లో ఉండే హిమోగ్లోబిన్ లెవెల్స్, రక్త కణాలు, ఇన్ఫెక్షన్ ఇండికేటర్స్ అన్ని డీటెయిల్ గా అనలైజ్ చేస్తాము. ఇంకా బయోకెమిస్ట్రీ మరియు హార్మోన్ పరీక్షల కోసం మన దగ్గర ఫుల్లీ ఆటోమేటెడ్ అడ్వాన్స్ బయోకెమిస్ట్రీ అండ్ ఇమ్యునోయాసే అనలైజర్ ఉంది. ఇది క్విక్ అండ్ యాక్యురేట్ గా రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండు ఫుల్లీ ఆటోమేటెడ్ అడ్వాన్స్డ్ అనలైజర్స్ ఆంధ్రాలో మొట్టమొదటిగా మన లలిత పీవీఎస్ లో ఇంట్రడ్యూస్ చేశాం. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అంటే బెటర్ డయాగ్నోసిస్ అండ్ బెటర్ ట్రీట్మెంట్. బ్లడ్ టెస్ట్ అంటే కేవలం రిపోర్ట్ కాదు, మీ ట్రీట్మెంట్ జర్నీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అందులో ఇన్ఫెక్షన్స్ కి సంబంధించిన టెస్ట్ ఎలా చేస్తారో చూద్దాం.